హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి సమస్య అంగ పరిమాణం చిన్నగా ఉంది అని. సో అంగ పరిమాణము ముందు బాగానే ఉంది కానీ క్రమక్రమంగా తగ్గిపోతుంది అని, లేదా చిన్నప్పటి నుంచి అంగం అనేది చాలా చిన్నగా ఉంది అని. ఇది అంగ పరిమాణం ఎందుకు చిన్నగా ఉంటుంది, లేదా ముందు పెద్దగా ఉండి తర్వాత ఎందుకు చిన్నగా మారుతుంది, సో దీనికి పెంచుకునే అవకాశం ఉందా లేదా అన్న దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే సహజంగా పుట్టుకతోటే అంగం అనేది చిన్నగా ఉంటే దాన్ని జన్యు లోపాలుగా మనము పరిగణలోకి తీసుకుంటామండి. దీనిని కొంత ఏజ్ వరకు కూడా అలాగే ఉన్నట్లయితే దానికి మనం కొంత ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మామూలుగా చాలా మంది భయపడేది ఏంటి అని అంటే, అంగం అనేది చిన్నగా ఉంది అని, ఎప్పుడు ముడుచుకొని ఉన్నప్పుడు చిన్నగా ఉంది అని, అదేవిధంగా పెద్దగా అయినప్పుడు కనీసం 4 నుంచి 5 అంగుళాలు అవుతుంది అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ముడుచుకొని ఉన్నప్పుడు కూడా పెద్దగా ఉండాలంటే అది ఇంపాసిబుల్. సో అది దాని గురించి మీరు ఎట్టి పరిస్థితిలో భయపడాల్సిన అవసరం లేదు. అంగం ముడుచుకొని ఉన్నప్పుడు ఎంత సైజులో ఉన్నా దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎప్పుడైతే అంగం గట్టి పడుతుందో అప్పుడు అది ఎంత ఉంది అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఏ డాక్టర్ అయినా దాన్నే పరిగణలోకి తీసుకుంటారు. ఇకపోతే చాలా మంది చిన్న పిల్లలకు అడుగుతుంటారు, సార్ మా బాబు 1 year 2 year లేదా 4 year 5 year అంగం చిన్నగా ఉందంటే, అలాంటి చిన్న పిల్లలకు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. కొంత ఏజ్ వచ్చిన తర్వాత అంగ పరిమాణం పెరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే కొంతమంది కురుసగా ఉన్న వాళ్ళు, అంటే పొట్టిగా ఉన్న వాళ్ళకు కూడా అంగ పరిమాణం చిన్నగా ఉండే అవకాశం ఉంది. లేదా కొంతమంది చిన్నప్పటి నుంచి ఉబకాయంతో ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా అంగం అనేది చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక సహజంగానే అంగం పెద్దగా ఉండి క్రమక్రమంగా అంగం పరిమాణం తగ్గిపోతుంది అంటే దానికి గల కారణాలు ఏంటి అని కూడా తెలుసుకోవాలి. సో దీనికి గల కారణాలు ఒకటి వచ్చేసి మాస్టర్బేషన్, అంటే అధికంగా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల అంగ పరిమాణం తగ్గే అవకాశం కూడా ఉంది. రెండవది బలహీనతలు, నరాల బలహీనతలు కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ అయినప్పుడు కూడా అంగ పరిమాణం తగ్గే అవకాశం ఉంటుంది. మూడవది శరీరం యొక్క బరువు పెరగడం వల్ల, తొడలు అదేవిధంగా పొట్ట, ఈ బరువు అనేది అంటే ఇవి ఎక్కువగా రావడం వల్ల, ఎందుకంటే అంగం యొక్క నరాలు అనేవి పొట్ట నుండే వస్తాయి కాబట్టి పొట్ట ముందుకు రావడం వల్ల అంగ పరిమాణం కూడా లోపలికి తగ్గిపోయే అవకాశం పక్కాగా ఉంటుంది. సో ఈ కారణాల వల్ల కానీ, అదే మరికొన్ని కారణాలు ఏంటి అని అంటే, టైట్ డ్రైయర్స్, టైట్ జీన్స్ వేసుకునే వాళ్ళలో కానివ్వండి, ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళు, డ్రింకింగ్ చేసే వాళ్ళలో కూడా అంగ పరిమాణాన్ని క్రమక్రమంగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ కారణాల వల్లనే వారి యొక్క అంగ పరిమాణం అనేది తగ్గిపోవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి అంగ పరిమాణం పెంచుకునే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇది అలోపతిక్ లో పాసిబుల్ కాకపోయినప్పటికీ ఆయుర్వేదిక్ లో మాత్రం అంగ పరిమాణం పెంచుకునే అద్భుతమైనటువంటి ఎన్నో ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. సో మేము కూడా దీనికి సంబంధించినటువంటి ఆయిల్ ని అదేవిధంగా మాత్రల్ని కూడా మేము అందించడం జరుగుతుంది. సుమారుగా 40 సంవత్సరాల లోబడి ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని వాడుకోవచ్చు. 40 సంవత్సరాల పై వాళ్ళకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందని చెప్పలేము. 100లో 20% మందికి రిజల్ట్ వస్తుంది, కొంతమందికి రావడం లేదు కాబట్టి పక్కగా చెప్పలేము. బట్ 40 లోపు ఉన్న వాళ్ళకి, 30 ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళకి అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ కొంతమందికి అంగ పరిమాణం పెరగకపోయినా కొద్దిగా లావ్ అయ్యే అవకాశం ఉంది. అంటే అది కూడా వాళ్ళ యొక్క శరీర తత్వాలను బట్టి, జీన్స్ ను బట్టి అలా ఉంటుంది. కాబట్టి అంగ పరిమాణాన్ని పెంచుకునే ఆయిల్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది. ఇది 18 రకాలైనటువంటి మూలికలతో మేము తయారు చేయడం అనేది జరుగుతుంది. దీనికి 100 ml ఉంటుందండి. దీనికి ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే ఇది మా వద్ద అందుబాటులో ఉంది. 4 months యూజ్ చేయాలి, డైలీ 2 times. అది ఎలా వాడాలి ఏంటి అనేది మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇస్తాము. అండ్ దీంతో పాటుగా శిలాజిత్ మాత్రలు ఉంటాయండి. శిలాజిత్ మాత్రలు అంగం మీద నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కోసం, అక్కడ నరాలకు పటుత్వం పెంచడం కోసం శిలాజిత్ మాత్రలు ఇస్తామండి. ఇవి 4 బాటిల్స్, రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఉంటుంది. ఒక బాటిల్ 60 మాత్రలు వస్తాయి. 4 ఆయిల్ బాటిల్స్ కి అదేవిధంగా 4 మాత్రల బాటిల్స్ కి వచ్చేసి మీకు 4 months కి 6000 రూపీస్ అవుతుందండి కోర్స్. ఇది ఆఫర్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు అంగ పరిమాణం పెంచుకోవాలి అని అనుకుంటే కనుక ఈ ప్యాకేజ్ తీసుకుంటే మీకు అతి తక్కువ ధరలోనే, అంటే 6,000 రూపాయలకే 6000 రూపీస్కే 4 ఆయిల్ బాటిల్స్, 4 మాత్రలతో టాబ్లెట్స్ బాటిల్స్ అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మీ పూర్తి వివరాలన్నీ కూడా వాట్సాప్ లో మాకు పంపించినట్లయితే దానికి మా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ పంపిస్తాము. మీరు దానికి అమౌంట్ వేసి నాకు స్క్రీన్ షాట్ పంపించినట్లయితే మీకు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు కావాలంటే దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదండి. మీరు ఒకవేళ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు, ఎందుకంటే నవ్వే జనరేషన్ లో లేడీస్ చాలా ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ కాక చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. సో ఒక ప్రయత్నంగా దీన్ని ట్రై చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం లేదంటే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను సంప్రదించవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ కూడా ఉంటుంది. అదేవిధంగా మన గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.